కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన షర్మిల తన అన్న మీద విమర్శల బాణాన్ని ఎక్కుపెట్టింది. భయపడుతున్నారా సారు అంటూ ఆమె నన్ను వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యానాల మీద సజ్జల రామకృష్ణారెడ్డి విరుచుకుపడ్డారు. తన సొంత తండ్రిని ఎఫ్ఐఆర్లో పేరు నమోదు చేయించి అన్నను జైలులో పెట్టించిన సోనియా గాంధీ డైరెక్షన్లో చంద్రబాబు నాయుడు బ్యాకింగ్తో షర్మిల పనిచేస్తున్నారని ఆమె మీద విరుచుకుపడ్డారు. అలాగే వైసీపీ శ్రేణులు కూడా ఆమెను తీవ్రంగా విమర్శల దాడి ప్రారంభించారు. అనిల్ కుమార్ యాదవ్ అయితే తీవ్ర స్వరంతో హెచ్చరించారు. జగన్ బొమ్మతోనే ఎవరైనా గెలవాలి, లేదంటే లేదంటూ అనిల్ కుమార్ యాదవ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. బీజేపీ కూడా ఆమె మీద విమర్శల బాణాలను ఎక్కుపెట్టింది. రాష్ట్రంలోకి రాగానే మణిపూరు క్రైస్తవులు గుర్తొచ్చారా? దేశంలో జరుగుతున్న అభివృద్ధి గుర్తుకు రాలేదా? 2019లో కాంగ్రెస్ నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాలేదు. అలాంటి పార్టీ పగ్గాలు తీసుకుని ఆమె చేసేది ఏముంది అంటూ బీజేపీ విమర్శించింది. సో చంద్రబాబు చేతిలో ఆయుధంగా షర్మిల మారింది అనే అర్థం వచ్చే విధంగా వైసీపీ శ్రేణులు ఆమె మీద దాడి ప్రారంభించాయి.